సో సిస్టమ్‌ని పక్కన పెడితే సార్ కమింగ్ టు టూరిస్ట్ ప్లేస్. ఇండియా ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టూరిజం ప్లేస్ చెప్పాలి అనంటే. కానీ ఇప్పుడు ఇలాంటి ఒక టూరిస్ట్ స్పాట్స్‌లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల అది ఎలాంటి ఇంపాక్ట్ మనకు ఫర్దర్‌గా అనుకుంటారు? నిజంగా చెప్పాలంటే చాలా భయంకరంగా ఉంటుందండి. హ్మ్. టూరిజం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను చాలా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రతిసారి ఏం చెప్తానంటే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత రెవెన్యూని జనరేట్ చేయదు. సో, ఐటీ నువ్వు రివర్స్ చేస్తే టీఐ టూరిజం ఇండస్ట్రీ. సో, హ్మ్. టూరిజం ఇండస్ట్రీ ఈజ్ ద ప్రపంచంలో చాలా కంట్రీస్ ఎకానమీ ఇప్పుడు యూరోప్ అంతా నడుస్తుందంటే వాళ్ళకొచ్చిన మిగతా దాంట్లో కాదు. టూరిస్ట్ రెవెన్యూ మీదనే ఉంటుంది. సింగపూర్ ఉందంటే లేదా దుబాయ్ ఉందనుకుంటే దాని మీదనే రన్ చేయాలని చూస్తున్నారు. మారిషస్ ఉందంటే మాల్దీవ్స్ చిన్న ఎకానమీస్ దగ్గర నుండి పెద్ద ఎకానమీస్ దాకా కూడా. సో, మీరు ఒక కంట్రీకి వెళ్ళారంటే 1 వీక్ ఉంటే ఒక $2,000 $3,000 $4,000 మీరు ఖర్చు పెట్టుకొని వచ్చేస్తారు. హ్మ్. హ్మ్. యూ ఆర్ టేకింగ్ దట్ మనీ అండ్ స్పెండింగ్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్. అది యెస్. కాకుండా ఇండైరెక్ట్‌గా మీరు ఫ్లైట్ టికెట్స్ అని ఇంకోటి ఉండేవన్నీ పక్కన పెట్టేస్తే ఇంత ఉంటుంది. అక్కడే ఉన్న మనిషి ఆ నెలంతా ఖర్చు పెట్టేది 4 రోజుల్లో మీరు ఖర్చు పెట్టి బ్యాక్ వస్తారు. హ్మ్.